హలో పిల్లలు, ఉపాయం ఉంటే ఊళ్ళేరవచ్చు అనేది సామెత. కష్టాలు వచ్చినప్పుడు భయపడరాదు, ఇతరుల సలహాతో వాటిని ధైర్యంగా అధిగమించాలి. ఈ కథలో కాకి కష్టాలను ఎలా ధైర్యంగా ఎదుర్కొని బాధల నుండి ఎలా విముక్తి పొందిందో చూడండి. ఊరి పక్క చెట్టు మీద కాకి ఒకటి గూడి కట్టే. గూటిలోన గుడ్లు పెట్టి మేత కోసం ఎగిరిపోయే. చెట్టు కింది పుట్టలోన పాము వచ్చి గుడ్లు మింగే. పాము చేసిన పాడు పనిని నక్క ఒకటి నిక్కి చూసే. తిరిగి తిరిగి అలసిపోయి కాకి వచ్చి కొమ్మ చేరే. గుడ్లు లేని గూడు చూసి కాకి ఎంతో కుమిలిపోయే. కాకి బాధ నక్క చూసి చక్కనైన యుక్తి చెప్పే. కాకి ఎగిరి కోట చేరి రాణివాసపు కొలను చూసే. జలకమాడ రాణి వచ్చే రత్నహారం గట్టునుంచే. నోటహారం కరచిపెట్టి కాకి అంతా మింటికెగిరే. కోట విడిచి చెట్టు చేరి పుట్టలోన జార విడిచే. భటులు వచ్చి పుట్ట తవ్వ పాము బుస్సని పైకి వచ్చే. కర్ర దెబ్బకు పాము చచ్చే, కంఠహారం రాణికొచ్చే. పాము పీడ వదిలిపోయే, కాకి ఎంతో సంతసించే. బాగుందా పిల్లలు? ఇది అమ్మ నాన్న అడిగి మీనింగ్ తెలుసుకోండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకో కథతో కలుస్తాను. బాయ్.